సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బాగా అయ్యానని నాకు ఇష్టం అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కాఫీ తాగడం. కాకపోతే బిర్యానీ కోసం ఇంత పాటలు పడ్డం అంటే కింద పొట్ట ఇంకా పోలేదు. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ వీక్లీ కాంటెంట్ కాల్డ్ ఇస్ రోల్ విత్ రాచెస్. మీరు చూస్తున్న వీడియో అదే. అండ్ ఐ ఆల్సో టేక్ యూ అరౌండ్ హైదరాబాద్ వేర్ ఐ షో యూ గైజ్ అమేజింగ్ జ్యువెలరీ కలెక్షన్ దట్ హైదరాబాద్ హ్యాస్ ఫర్ you. Okay guys, if beauty and lifestyle is your thing, then I'll be your best friend. Okay, ivala enti telsa Monday. I was supposed to start this vlog on Thursday. So నేను థర్స్డే స్టార్ట్ చేసి వెన్స్డే వరకు షూట్ చేసి థర్స్డే నైట్ ఈ వీడియోని లైవ్ చేస్తా. దట్ ఈస్ హౌ ఇన్ మై మైండ్ ఐ థింక్ ఐఎమ్ వర్కింగ్. లాస్ట్ థర్స్డే ఏమైందంటే లైక్ దేర్ వాస్ టూ మచ్. మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసిరో లేదో కానీ ఆ వ్లాగ్ పేరే నేను వేస్ట్ ముచ్చట అని పెట్టినా. బికాస్ లైక్ ఆ హోల్ వీక్ నేను ఏదో వాగుతూనే ఉన్నా. సో లైక్ చాలా ఫుటేజ్ ఉండే, అది ఎడిట్ చేయడానికి ఆ రోజంతా పట్టింది. అండ్ ట్రస్ట్ మీ, నేను ఆల్మోస్ట్ 1 hour పైన ఫుటేజ్ లేపేసిన నేను వాగేది. సో యూ గైస్ అండర్స్టాండ్ ద డ్రిల్. ఓకే, సో థర్స్డే అంతా అట్లా అయిపోయింది. నేను అసలు ల్యాప్టాప్ ముందు నుంచి లేవని కూడా లేవలేదు. సో ఐ హ్యాడ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్, ఐ హ్యాడ్ టు యాడ్ టైమ్ స్టాంప్స్, ఐ హ్యాడ్ టు యాడ్ మీమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయింది. ఓకే, దెన్ కమ్స్ ఫ్రైడే. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తే మీకు తెలిసి ఉండాలి, నేను వెన్స్డేనే చక్రితో పిచ్చి కొట్లాడి ఒక్కదాన్నే షాపింగ్ వెళ్ళిపోయినా. ఆ గొడవ థర్స్డే అండ్ ఫ్రైడే కూడా కంటిన్యూ అయింది. బట్ ఫ్రైడే మార్నింగ్ నాకు డేట్ వచ్చింది. టట్టరడా. సో దట్ ఈస్ ఆల్ పిఎంఎస్ అనమాట. ఐ వాజ్ గెటింగ్ ఉత్తునే వెరీ వెరీ యాంగ్రీ. నా పేషెన్స్ లెవెల్ వాజ్ వెరీ లో బికాస్ ఐ వాజ్ పిఎంఎస్సింగ్. ఓకే, ఎనీవేస్ నాకు పీరియడ్ వచ్చింది. సో వన్స్ పీరియడ్ కమ్స్ అండ్ వన్స్ ద ఫ్లో స్టార్ట్స్, యూ నో, స్లోగా యూ అండర్స్టాండ్ అండ్ దెన్ యూ కామ్ డౌన్. సో ఫ్రైడే వాజ్ వెరీ వెరీ పెయిన్ఫుల్. నాకు ఎందుకో తెలియదు కానీ నాకు నార్మల్గా అసలు డేట్ ఉన్నప్పుడు నొప్పి అయ్యేది కాదు చిన్న ఉన్నప్పటి నుంచి. ఈశాన్ తర్వాత కొంచెం పెరిగింది, నిలియా తర్వాత ఇట్స్ హారిబుల్. ఓకే, సో ఫ్రైడే అంతా నేను రెస్ట్ తీసుకున్నా. సాటర్డే సండే కూడా రెస్ట్ తీసుకున్నా. అంటే లైక్ అట్లా అయిపోయింది అవి ఆ 2 రోజులు. ఇవాళ మండే. నిన్న రాత్రి ఏమైంది తెలుసా, సడన్గా నిలియా స్టార్టెడ్ క్రైయింగ్ సో బ్యాడ్లీ, సో బ్యాడ్లీ. ఐ వాజ్ లైక్ హాస్పిటల్ తీసుకెళ్దాం అని అనుకున్నా. కానీ ఎస్ ఈశాన్, పిన్ని కాల్ గిఫ్ట్. హలో, యా అదే నేను వ్లాగ్లో కూడా చెప్తున్నా. నిన్న రాత్రి నిలయ ఫుల్ ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో అర్థం కాలేదు. లేచినాము, చాలాసేపు ఊరుకోబెట్టడానికి ట్రై చేసినాం కానీ అస్సలు ఊకోలేదు. సరే హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాము. బట్ ఎందుకన్నా మంచిది అని చెప్పేసి కోలికేడ్ వేసిన తర్వాత కొంచెం సేపటికి సెట్ అయింది. అది లిటరల్గా ఎట్లా ఏడ్చిందంటే అసలు ఫుల్ హైబత్ చేసింది, మొత్తం ఇట్లా ఊపిరి ఆడనట్టు వేసింది. ఇంకా రాత్రి ఏంది చక్రి 4:30కి ఏమో పడుకున్నట్టున్నాడు. సో పొద్దున వాడిని స్కూల్కి తీసుకెళ్లే టైంకి లేవలేడు. స్కూల్ బస్ వస్తలేదా? వస్తుంది, కానీ దాన్ని వాడిని పొద్దున్న లేపి బ్రష్ చేపించి స్నానం చేపియాలి కదా. యా, సో మేము అనుకున్నాం కానీ వాడు 7:15కే లేచి టీవీ పెట్టుకొని చూసిండు. నేర్పించిన కానీ అవన్నీ 6 o'clock అవ్వాలి, 7:15కి కాదు. ఆగవే, నువ్వు ఎంత ఫాస్ట్గా నేర్పిస్తావు బ్రాహ్మణికి నేను కూడా చూస్తా. నువ్వు మళ్ళీ ఒకసారి నాకు ఆ లింక్ పంపి. నాకు మన షాపే దొరుకుతలేదు నా ఈమెయిల్లా. బాయ్, నేను బయలుదేరుతున్నా ఇప్పుడు ఇంకో 10 minutesలా. ఓకే, మేల్కనే ఉండు, పండుకోక అస్సలు. ఓకేనా? హలో పెట్టేసింది అక్క, బాయ్. ఇవన్నీ మనకు లేవు. యా, సో నేను ఏం చెప్తున్నా, యా వ్యూ గాట్ ద జిస్ట్ కదా. యా, సో ఎనీవేస్ నేను సూర్యానికి వెళ్తున్నా. ఎందుకంటే నేను మా మరిదికి కొన్ని కుర్తా ఇంకా పజామాకి మెటీరియల్స్ తీసుకోవాలి. వాళ్ళకి తెలిసిన టైలర్ ఎక్కడో రాజమండ్రిలో ఉంటాడంట. సో ఐ హ్యావ్ టు లైక్ ఇవాళే అవి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించేసేయాలి. సో దట్ వాళ్ళు రాజమండ్రిలో కుట్టించుకుంటారు. జస్ట్ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ వై అండ్ వాట్ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ నాకు కూడా తెలీదు. నాకు యాక్చువల్లీ కలర్స్ కూడా తెలీదు. మా చెల్లి చాలా వేగ్గా చెప్పింది. ఐ విల్ టెల్ యూ వాట్ షీ టోల్డ్. లైట్ పర్పుల్ ఉండొద్దు, డార్క్ పర్పుల్ ఉండొద్దు,
అంటే లావెండర్ అనమాట. లావెండర్ ఉండొద్దు, డార్క్ పర్పుల్ ఉండొద్దు, ఆరెంజ్ ఉండొద్దు, బేబీ పింక్ ఉండొద్దు, వైట్ ఉండొద్దు, పింక్ ఉండొద్దు. యా, ఇవి కాకుండా మీకు ఏమైనా కలర్స్ తెలిస్తే కింద కామెంట్ డౌన్ చేయండి. బికాస్ దాని ప్రకారం అక్కడ చాలా ఉంటాయి, నువ్వు ఫస్ట్ షాప్కి వెళ్ళని చెప్పింది. సో యా, దట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు బట్టలు లేవు అసలు వేసుకోవడానికి, చాలా చిరాకు ఉంది. సో నేను ఏదో ఒకటి వేసుకొని వస్తా ఫాస్ట్. ఐఎమ్ వేరింగ్ దిస్ వెరీ నైస్ డ్రెస్. దీనికి ఇట్లా మంచిగా బోస్ అండ్ ఆల్ ఉంటాయి, బోస్, మీసాలు, గడ్డాలు అన్నీ ఉంటాయి. ఐ లవ్ దిస్ బికాస్ ఇది నేను ఎప్పుడు తీసుకున్నా తెలుసా, ఈశాన్ 1 month ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకున్నా. దానికి డైపర్ చేంజ్ చేస్తుంటే ఏడుస్తుంది. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దీస్ 2 things ఓన్లీ. ఇది వచ్చేసి ఫాక్స్టైల్ వాళ్ళది సూపర్ గ్లో మాయిశ్చరైజర్, అండ్ ఇది వచ్చేసి హైఫన్ వాళ్ళది అల్ట్రా లైట్ SPF. అసలు రాత్రి ఎంత హార్బుల్ ఉండను, అమ్మో పొద్దున్న పడుకున్నాడు పాపం చక్రి అయితే. నాకు నిద్ర లేకపోయినా ఇట్స్ నాట్ వెరీ ప్రాబ్లమాటిక్ నాకు, కానీ చక్రికి సరిగ్గా నిద్ర లేకపోతే ఏమంటారు జ్వరం వస్తుంది. నేను కంటిన్యూస్గా 3 days పడుకోకపోయినా నాకు ఇట్స్ ఫైన్. ఐఎమ్ గోయింగ్ టు యూస్ దీస్ 2 ఓన్లీ బికాస్ నేను యూజువల్గానే ఎక్కువ మేకప్ ఏజ్ అయిపోయే కొద్దీ ఐబ్రోస్ సన్నగా అయిపోతుంటాయి. సో ఎంత బుషీగా ఉంచుకుంటే అంత బెటర్. నేను ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఏవి చేయించుకోను, ఇట్లా ఏమంటారు మైక్రోబ్లేడింగ్, మైక్రో నీడ్లింగ్ ఇట్లాంటి స్టఫ్ అంతా. బట్ నేను మీకు గుర్తుంది కదా, నేను ఆ బాంబే షేవింగ్ కంపెనీ వాళ్ళది హెయిర్ ట్రిమ్మర్కి షూట్ చేశాను, వాళ్ళకి అది సబ్మిట్ చేసిన, వాళ్ళు ఇంతవరకు ఏం రిప్లై లేదు. లైక్ లిటరలీ మీకు చెప్పి 1 week అయిపోతుంది కదా, ఎగ్జాక్ట్లీ 1 week. బట్ దానివల్ల నా ఐబ్రోస్ చాలా సన్నగా అనిపిస్తున్నాయి, నాకు అస్సలు నచ్చట్లేదు అట్లా. ఎనీవేస్ ఐమ్ యూజింగ్ టిప్సీ బ్యూటీ సిప్ హ్యాపెన్స్. ఇది మా చెల్లి దృష్టిలో వెరీ నైస్ షేడ్, బట్ ఐ డోంట్. మాచా ఇట్లా ఎక్వైర్డ్ టేస్ట్, ఇది కూడా అట్లా ఎక్వైర్డ్ టేస్ట్. ఐఎమ్ యూజింగ్ ప్యాక్ బ్లష్ కాల్డ్ as టర్కిష్ డిలైట్. నాకు ఈ బ్లష్ చాలా ఇష్టం, ఇట్స్ వెరీ నైస్. ఓకే, దట్స్ ఇట్. ఐ హ్యావ్ టు రియలీ లీవ్. ఫైనల్ టచెస్ చేసుకొని అండ్ గో. హలో సార్, నేను వచ్చేసిన ఇంటికి. టైం మధ్యాహ్నం 3 అవుతుంది. నేను అరౌండ్ 11:30కి స్టార్ట్ అయినట్టున్నా. టైం ఇప్పుడు 3 అవుతుంది. నేను పొద్దున్న కాఫీ తాగేసి వెళ్ళినా, నేను ఏం తినలేదు. సో ఇప్పుడు తినాలి. నేను యాక్చువల్గా ఏం చెప్దాం అనుకున్నా అంటే, నాకు చాలామంది క్యూట్గా DMs పెడుతున్నారు. నేను ఫస్ట్ అంటే ఇప్పుడు ఇంతవరకు చూసిన దానికన్నా సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బాగా అయ్యానని. సో నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత మీరు చాలా బాగున్నారని చెప్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కిక్కు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ చాలామంది సోలో డేట్స్కి, సోలో ట్రిప్స్కి అండ్ ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్తున్నారు అని నాకు మెసేజెస్ చేస్తున్నారు. లైక్ ఇద్దరు పిల్లల తర్వాత లైఫ్ హెస్ బీన్ సో టఫ్, సో వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్, వీఆర్ గోయింగ్ ఆన్ సోలో డేట్స్. నాకు చాలామంది చెప్పేది ఏంటి అంటే, దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్ ఏమంటారు రెస్టారెంట్లో తినడానికి ఇంకా ధైర్యం సరిపోవట్లేదు చాలామందికి. దే ఆర్ ఓకే విత్ మాల్స్, బట్ దే ఆర్ నాట్ ఓకే విత్ ఇది. నేను మీకు ఒకటి చెప్తా చూడండి. ఐ డోంట్ నో మీరు ఏ ఏరియా నుంచి ఇది చూస్తున్నారు అని. హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ క్యాఫేస్ ఎక్కువైపోయినాయి అనమాట. సో యూ సీ అ లాట్ ఆఫ్ ఒకళ్ళే మంచిగా కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని దే విల్ బి సీరియస్లీ వర్కింగ్. ఒక కాఫీ, ఒక ఫ్రైస్ అక్కడ పడేసి వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఒకప్పుడు కన్నా లైక్ 2023 వాజ్ ద టైమ్ వెన్ ఐ ఫస్ట్ వెంట్ ఆన్ సోలో థింగ్స్. అండ్ అప్పుడు చాలా ఆక్వర్డ్గా ఉండేది, నాకు చాలా బాధ అనిపించేది అండ్ ధైర్యం సరిపోయేది కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ నౌ ఇప్పుడు లైక్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ బికాజ్ లైక్ ఐ ఫీల్ ఒక్కళ్ళిద్దరన్నా అట్లా ఒకళ్ళొక్కళ్ళే ఉన్నారు క్యాఫేస్లో అని అనిపించింది. సో ఇఫ్ దట్ ఈస్ యువర్ వైబ్, జస్ట్ అంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ తీసుకొని పోండి. ఇట్ విల్ జస్ట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. బట్ దెన్ ఒక 2 times వెళ్ళిన తర్వాత థర్డ్ టైంకి యూ విల్ లైక్ ఇట్ అని నా పాయింట్. So now I have to eat. I don't know what is the rest of the thing I'm going to do. నేను నా ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత కలిసిన, లిటరల్గా చాలా రోజుల తర్వాత కలిసిన. అండ్ లైక్ ఏమంటారు, లైక్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్
ఎందుకో మాకు ఇవాళ అసలు మాట్లాడుకున్నట్టు అనిపిలే. చాలా పనులు మధ్యలో ఉంది. సో, ఈ వీక్‌లో ఇంకోసారి దాన్ని కలుద్దామని ఫిక్స్ అయినా నేను. యాహ్! అదెంత ఫార్ ఎళ్తదో చూడాలి. రేపు 11థ్ కదా! 11 యాహ్! నేను జుట్టు కట్ చేయించాలి. లాస్ట్ వ్లాగ్‌లో కూడా చెప్పిన. బట్ యాహ్! ద హెయిర్ సిట్యుయేషన్ ఈస్ వెరీ బ్యాడ్. సో కాఫీ యేసుకుంటున్నాను నేను. ఇంకా కాఫీ యేసుకొని బయటికెళ్ళాలి. మెట్రో వెళ్తున్నాము సామాను కొనుక్కురావడానికి. ఎక్కువ ఏం లేదు. లైక్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటో కొన్ని సామాను అయిపోయింది. అండ్ ఇవాళ చక్రి కూడా కాఫీ తాగుతా అన్నాడు. సో 2 కప్స్ చేసిన. చక్రి కాఫీ తాగడు. నాకిష్టం అట్లా. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తా అనమాట. ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని కలిసి కాఫీ తాగాలి అని. బట్ హి ఈస్ లైక్, ఓహ్ మై గాడ్! ఐల్ గెట్ డీహైడ్రేటెడ్. పొగరు కదా. అదే చెప్తున్నా నేను. నాకిష్టం అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కాఫీ తాగడం. కాకపోతే చక్రి ఐల్ గెట్ డీహైడ్రేటెడ్ అని ఓవర్ యాక్షన్ చేస్తుంటాడని. ఏం తప్పు లేదు. వన్స్ ఇన్ ఎ వైల్ నేను కూడా తాగుతా కదా. వన్స్ ఇన్ ఎ వైల్ అంటే నెలకోసారి కాదు. రోజుకోసారా? యా. వన్స్ ఇన్ ఎ వైల్ అంటే రోజుకి ఒక్కసారి అన్నారు. రోజుకి ఒక్కసారి అనేది హ్యాబిట్. వన్స్ ఇన్ ఎ వైల్ అంటే ఇప్పుడు ఒకసారి. ఓకే గైస్, లెట్స్ గో. One eternity later. సో పొద్దున నేను న్యూడ్ లిప్స్టిక్ పెట్టినాను కదా, టిప్సీ బ్యూటీది. అది అలాగే ఉంటుంది అనమాట. ఇట్స్ వెరీ లాంగ్ వేరింగ్. జస్ట్ నేను దానిపైన లైట్గా రెడ్ లిప్స్టిక్ పెట్టినా. అండ్ జస్ట్ లుక్ ఎట్ మై ఫేస్, ఇట్స్ సో నైస్. నేను మేకప్ ఎక్కడ రిఫ్రెష్ కూడా చేయలే, ఏం చేయలేదు. జస్ట్ లిప్స్టిక్ మార్చిన అంతే. అండ్ మై ఫేస్ ఇస్ లైక్ సో నైస్. వై ఆర్ పీపుల్ వేరింగ్ న్యూడ్ లిప్స్టిక్స్ అనిపిస్తుంది ఇట్లాంటి వేసినప్పుడు. అందరు రెడ్ లిప్స్టిక్ వేసుకొని తిరగాలనిపిస్తుంది. ఎనీవేస్, ఏం చేస్తున్నావు చక్రి? ఆర్ యూ సో టైర్డ్? యా. వాయ్? నిద్ర లేదు చెప్పా కదా మీకు మార్నింగ్. నిలియా చుక్కలు చూపించింది మాకు రాత్రి. సో అందుకే పాపం బాబుకి చాలా టైరింగ్గా ఉంది కదా. మాట్లాడండి. చక్రి ఇప్పుడే మైక్ ఫిగర్ అవుట్ చేస్తున్నాడు. చక్రిని మైక్ కొనగానే చక్రి మైక్ ఫిగర్ అవుట్ చేయి, దానికి ట్రాన్స్మిటర్ వచ్చింది, అది ఫిగర్ అవుట్ చెయ్యు అని చెప్పిన నేను. లైక్ హౌ ఇట్ ఈ మన పాకెట్ 3కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. బట్ వేరే వాటికి ఒకసారి ఫిగర్ అవుట్ చేయి చక్రి అని చెప్పినాను. మా బాబు అసలు ఇంతవరకు చేయలేదు. బిజీ. టైం దొరకలేదు. వేరే వాళ్ళు ఎట్లుంటారు అసలు? ఇట్లా ఫుల్ టెక్ అంటే దాన్ని చీల్చి చెండాడేస్తా టైప్లో ఉంటారు. టెక్ స్పెండింగ్ టైం అంతా నాది ఫ్యామిలీ కిడ్స్లో అయిపోతున్నది. నా ఏమంటారు, నా ఎక్స్ప్లోరేషన్ అవుతలేదు. టెక్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ చేస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. నేను కాదు, నువ్వు చెప్పు. నాదేముంది? రాత్రి అంతా మేలుకున్నా. యా, రాత్రంతా మేల్కున్నావు. ఇంకా పొద్దున నిద్ర వస్తుంది. వెరీ గుడ్. నీ డే యాక్టివ్ అయింది కదా ఈరోజు. యువర్ నా వెంట అవుట్ అండ్ కేమ్. యా, నేను వెళ్ళిన మా మరిదికి కుర్తాస్ చూడడానికి. సూర్యాంష్ వెళ్ళినాను, దాని తర్వాత జిల్కి వెళ్ళినాను, దాని తర్వాత రోడ్ నెంబర్ 10 వెళ్ళినాను. అన్నీ తిరిగేసి వచ్చిన నేను. బట్ యా, రేపు వెళ్ళి అక్కడ డైయింగ్ నుంచి రేపు మళ్ళీ వెళ్ళాలి. డైయింగ్ నుంచి తీసుకొని వాళ్ళు ఎవరికో పార్సల్ పంపిమని మా చెల్లి. సో ఆ పని చేయాలి. రేపు ఎక్కడికైనా మంచిగా బయటికి వెళ్ళి తిందాంలే అని అనుకున్నాను నేను. బట్ రేపు చక్రి ఉపవాసం, సో తినడు. యా, ఈశాన్ యాన్యువల్ డే ఎప్పుడు రా? 14. And you better do vlogging on that day also. You better do. కొంచెం మంచి మాట్లాడరాదారా? మమ్మీ, will you please vlog on that day? Mommy, will you please vlog on that day? Yes, Ishan. Definitely. Yes, Ishan. I will definitely vlog on that day. You better do vlogging on that day. చెప్పినా కదా, ఇది 10వ తరగతి. ఆ తర్వాత నా చేతులలో సచ్చినా ఉంటాడు. చక్రి, ఇంకా మాట్లాడు చక్రి, కొంచెం మాట్లాడు చక్రి. నువ్వు మాట్లాడాలని జనాలు కోరుకుంటున్నారు. మాట్లాడు చక్రి. మాట్లాడండి. నువ్వు వస్తున్నావు యాన్యువల్ డేకి? ఎందుకు రావద్దా? ఈవినింగ్ కదా, నిలయం తీసుకొని వస్తావా లేకపోతే? వెళ్దాము, ఏమవుతుంది? అడుగుతున్నా ఏమైతుందని కాదు కానీ. వెళ్దాం. రేపు మా కేర్ కోల్డ్ టేకర్ బాగా వెళ్ళిపోయింది కదా, రాదు. అవుట్డోర్ కదా. బాగా ఇప్పటికే ఏమంటారు, ఆ కోల్డ్ వల్ల స్కిన్ అంతా బ్రేక్అవుట్ అవుతున్నది. Cold day.
The next day. నేనైతే అసలు స్నానం కూడా చేయలేదు. ఇవాళ 11th November. సో మీకు మేనిఫెస్టేషన్ ఇవన్నీ నమ్మకాలు ఉన్నాయా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బై ద టైం మీరు చూసేసరికి 11 అయిపోయి ఉంటుంది. బట్ స్టిల్ ఐ వాంట్ టు నో ఇఫ్ యూ గైస్ డిడ్ ఎనీథింగ్. మీరు ఏమైనా చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఏం కోరుకున్నారు చెప్పకండి. జస్ట్ ఏమంటారు అసలు మీరు ఏ రిచువల్ చేసినారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ చేస్తే నాకు నేను పడుకున్నా మా కేర్టేకర్ వచ్చి పొద్దున్నే పాపం ఇవాళ ఎలక్షన్స్ కదా, మాకు లేవు ఎలక్షన్స్, మాది సికింద్రాబాద్ అనమాట. సో వీళ్ళందరూ ఓటింగ్ అది ఇది ఉందని చెప్పేసి మా మేడ్స్ అందరు డుమ్మా ఇవాళ. యా సో దట్ హ్యాపెన్. ఆమె పొద్దున్నే వచ్చి స్నానం చేసి వెళ్ళింది. సో ఇది స్నానం చేసి ఇది పడుకుంది మంచిగా నిలయ. సో ఐ హ్యాడ్ దట్ 11 minutes ఆఫ్ టైమ్ టు మేనిఫెస్ట్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఇవాళ యాక్చువల్లీ మా మేడ్ డుమ్మా కదా, బట్ చక్రి వాళ్ళ తినడం అనమాట. ట్యూస్డే మొత్తం ఉపవాసము. సో నాకు పని లేదు బేసిక్గా. ఐఎమ్ మచ్ మోర్ లైక్ కుకింగ్ ఏం లేదు. సో నేను కొంచెం ఆరామ్సే స్నానం చేసి రెడీ అయ్యి చక్రి నిలయాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ బట్టలన్నీ తీసుకొని వాళ్ళకి పంపించేయాలి. దట్ ఐ విల్ డూ. అండ్ A few inches later. దూరంలో వెళ్తున్నాం, గంట దూరం కాదు. ఎందుకు అట్లా అంటున్నావు వాడిని? గంట దూరం అయితే మీద గంట దూరం పోతున్నామా అంటున్నాడు వాడు. పక్కా తెలంగాణ వాడు. తెలంగాణ అంత దూరం అన్నారు గంట గింత అంటారు. వాటెవర్. ఓకే గైస్, సో మేము 2:30కి వెళ్దామని అనుకున్నాను నేను అక్కడికి. బట్ దేర్ వేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. డైనింగ్ అవ్వలేదు. అండ్ దెన్ కరెక్ట్గా నేను వెళ్దాము అన్న టైంకి మా చెల్లి వాళ్ళ ఇంట్లో లేరు, ఎక్కడికైతే పంపించాలో వాళ్ళ ఇంట్లో లేరని చెప్పింది. సో ఐ వాజ్ లైక్ ఓకే. ఇంకా ఈశాన్ వచ్చిన తర్వాత వాడిని కూడా తీసుకొని వెళ్ళిపోదాము అని అనుకున్నాను. ఈశాన్కి పానీపూరి చాలా ఇష్టం, సేమ్ నాలాగానే. అస్సలు వాళ్ళ నాన్నపూరిక రాలేదు వాడికి ఇందులో. సో వాడికి పానీపూరి చాలా ఇష్టం అనమాట. సో ఐ థాట్ అక్కడ పక్కనే మనం వెళ్ళినప్పుడు నేను మీకు చూపించా కదా, ఒక పానీపూరి కౌంటర్ ఉండింది అనమాట. సో ఐ థాట్ వచ్చి ఓకే ఈశాన్ని తీసుకొని వెళ్తే అక్కడ వాడు పానీపూరి కూడా తింటాడు అని అనుకున్నా. అండ్ అక్కడ తిననియాడో చక్రి, దట్స్ అ హోల్ అనదర్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ యా వీఆర్ తో గోయింగ్. లేట్ అయింది బట్ ఇట్స్ ఓకే. ఐఎమ్ జస్ట్ హోపింగ్ అంతా కరెక్ట్గా రావాలి అని. నేను మా మరిదివి అవుట్ఫిట్స్ అన్నీ అయిపోయి వాళ్ళు వేసుకున్నప్పుడు ఫొటోస్ అడుగుతాను. ఇప్పుడు కాదులే, అంటే ఈ వీడియోలో అవ్వదు, చాలా వీడియోస్ తర్వాత. చాలా రోజుల తర్వాత వాళ్ళకి వెళ్ళేసరికి ఇట్ విల్ బి February ఐఎమ్ థింకింగ్. సో అప్పుడు వేసుకొని ఏం తీస్తారో. బట్ ఇఫ్ దే టేక్ అండ్ అవుట్ఫిట్స్ వస్తే నేను మీకు పంపిస్తా. దెన్ యూ విల్ నో వాట్ వీ డిడ్ టుడే అని. యా దట్స్ ఇట్. ఇంకా ఈశాన్ హోంవర్క్ చేయలేదు, జస్ట్ ఇట్లా రాగానే తీసుకొని వచ్చేసిన అనమాట. ఇంకేం చక్రి విశేషాలు? నన్ను విశేషాలు అడుగుతాను. నువ్వు టాపిక్ చెప్తే నేను ఆన్సర్ చెప్తా. కానీ ఏం టాపిక్ చెప్పాలి నీకు? టాపిక్ అంటే చెప్పండి గైస్. మీరు ఒక వీడియోలో నెక్స్ట్ టాపిక్ చక్రి ఏం మాట్లాడాలో చెప్పండి. సో దట్ హీ విల్ టాక్ దట్ టాపిక్. ఓకేనా? ఇక ఈ బుడ్డిది ఎట్లుంది, మా మేడ్ పాపం వచ్చి దీనికి స్నానం చేయించి వెళ్ళింది. హాయ్ కీర్చి, సే హాయ్. ఇది హైఫై నేర్చుకుంది. ఇప్పుడు కెమెరా ముందు ఇస్తుందో ఏదో నాకు తెలియదు కానీ. నిలియ హైఫై, నిలియమ్మ హైఫై. సరే హలో 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 హలో. అయ్యో హలో ఇచ్చింది గైస్, ఇచ్చింది. హలో. అది నిలయకు బయట చూడడం చాలా ఇష్టం. ఈశాన్ అస్సలు చూడు, ఇప్పటికీ చూడు. అరే బయట చూడరా, బయట ఏమన్నా చూడు, వెహికల్స్ చూడు, బయట షాప్లు చూడు. వాడు అస్సలు చూడు. వాడు ఎంతసేపు లోపల అసలు ఎట్లా కూర్చుండు చూడండి. అసలు ఎవరైనా కూర్చుంటారా కార్లు ఇట్లా? ఈశాన్ అట్లా చేస్తాడు. ఇదేమో మంచి ఊరంతా చూడాలి, బయట లైట్లు వస్తున్నాయి, ఏం చూడాలి అన్నట్టుంటుంది. వీడైతే చిన్న ఉన్నప్పుడు చూస్తాడు కాదు. ఇది కారులో అస్సలు పడుకోదు. వాడేమో కారు ఎక్కగానే పడుకునేటోడు. అసలు ఇద్దరు పిల్లలలో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఎంత కష్టమో పెంచడం. అసలు ఒకరి నుంచి నేర్చుకున్నవి ఏవి సెకండ్ కిడ్కి అప్లై చేయలేము, వేస్ట్.
24 hours later. ఇవాళ వెన్స్డే అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అవుతుంది. నేను పొద్దున్న నుంచి ఏం చేయలేదు. ఐ వాస్ ఫీలింగ్ వెరీ నేను చెప్పలేను నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో. నిన్న రాత్రి నాకు ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ అయినారు అండ్ ఐ వాజ్ లైక్ ఫస్ట్ మొన్ననే అవుతారని అనుకున్నా. అప్పుడు 9992 సంథింగ్ ఉండే. సో ఐ వాజ్ లైక్ ఓకే ఇంకా 8 మెంబర్సే కదా అయిపోతారు ఫాస్ట్గా అనుకున్నా. అండ్ ఐ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు కెమెరా ఓపెన్ చేసి చెప్దాం అనుకున్నా 10K అయిపోయినారు అని. బట్ దెన్ మళ్ళీ అది 9989కి వెళ్ళిపోయింది. అండ్ వాజ్ లైక్ ఓకే ఇట్లా కాదని చెప్పేసి నేను వదిలేసిన. అది అయ్యే టైంకి అవుతుందిలే ఇంకా పిచ్చ లైట్ అని చెప్పేసి అండ్ దెన్ నిన్న రాత్రి 10K అయినా ఐ వాజ్ లైక్ నాకు ఒక సెకండ్ అనిపించింది. నాకు 2 ఫీలింగ్స్ ఉండే. అంత పెద్ద అచీవ్మెంట్ కాదని అనిపించింది అండ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు కదా అని అనిపించింది. అండ్ నాకు కొంచెం ఏడుపు కూడా వచ్చింది. ఎనీవేస్ అవన్నీ పక్కన పెట్టేస్తే 10K అయిన ఉండే అనమాట. అండ్ దెన్ ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఏం చేయలే. ఐ వాజ్ లైక్ నాట్ ఇన్ అ మూడ్ టు వర్క్ ఆర్ డూ ఎనీథింగ్. అండ్ సో చక్రి మొన్న మేము బిర్యానీ చేసినాం లాస్ట్ వీక్. మీరు నేను ఫుల్ మేకప్ వేసుకున్న లాస్ట్ వ్లాగ్లో మీరు యూజువల్గా చూడలేదు కానీ దట్ వాస్ ఫర్ బిర్యానీ వీడియోకి. అండ్ అది ఎపిక్ ఫెయిల్ అనమాట. నార్మల్ ఫెయిల్ కూడా కాదు, అది ఎపిక్ ఫెయిల్. కిందంతా మాడిపోయిన ఉండే మటన్. అండ్ ఎందుకు మాడిపోయింది చెప్తా. ఫస్ట్ మేము సిల్వర్ ఫాయిల్ పెట్టినుండే. దాని తర్వాత అందులో నుంచి లైట్గా పొగొస్తుంది అని చెప్పేసి మళ్ళీ మేము ఏమంటారు పిండి పెట్టినాం. అది రెండు వర్క్ అవ్వలేదు. సో మాకు అర్థమైంది ఏంటి అంటే డచ్ అవెన్ కుకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ అల్యూమినియం ఫాయిల్ కుకింగ్. సో మాకు డచ్ అవెన్లో ఏమంటారు చికెన్ బిర్యానీ మాకు ఎలా క్రాక్ వచ్చింది కానీ ఇది మాకు రావట్లేదు అనమాట. సో రైస్ కూడా కొంచెం డ్రై అయిన ఉండే. మేము తిన్నాము. బట్ మీలో ఎవరికైనా నేమ్ నెక్లెసెస్ నచ్చుతాయా చెప్పండి నాకు. లైక్ ఇట్లా నేమ్ వస్తుంది కదా, నాకు అలాంటివి చాలా ఇష్టం. నేను సెక్స్ అండ్ ద సిటీ చూసినప్పటి నుంచి అనుకున్నా. బట్ నాకు నా పేరు నచ్చదు, నాకు మౌనిక అన్న పేరు నచ్చదు. సో నేను ఎప్పుడూ నా చేయించుకోవాలని అనుకోలేదు. సో నేను నిలయకి పేరు పెట్టినప్పటి నుంచి అనుకుంటున్నాను నేమ్ నెక్లెస్ కొనుక్కోవాలి, నేమ్ నెక్లెస్ కొనుక్కోవాలని. ఒకటి కొన్నా నేను. బట్ దట్ వాజ్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. బట్ చూడడానికి చాలా బాగుండేది. అండ్ ఆ చక్రి ఇరగొట్టేసిండు. అది ఇర్రిప్లేసబుల్ అనమాట. అది ఏం చేయలేము ఇంకా దాన్ని, అంటే మెండ్ చేయలేము, మొత్తానికే పాడైపోయింది. సో నేను ఇంకొకటి ఆర్డర్ చేసిన. అది ఎప్పుడు వస్తుందో చూడాలి. అండ్ నాకు అది చాలా ఇష్టం. అయిపోయింది, రెడీ చూడాలి. నాకు ఓపెన్ చేసే ధైర్యం కూడా సరిపోవట్లేదు. ఆల్రెడీ 1000 రూపీస్ మటన్ వేస్ట్ అయింది. ఇది ఇంకో 1000 అవుతుంది. చెప్పి నేను మెరిడియన్లో ఆర్డర్ చేసుకుందామని. కుక్ కాదేమో అని భయం, అంతే. కుక్ అవుతుంది. ఓకే ఇట్ లుక్స్ నైస్. కాకపోతే ఈ పిండి అంతా తీయాలి ఇప్పుడు. అది వదిలేసాను. ఇది కింద నుంచి తీసుకోవడం ఎట్లుందో ఫ్లఫ్ అప్ అయితే అయింది అనిపిస్తుందా మీకు? వెయిట్ ఐల్ షో. మాడలేదు. మేము వేరే గిన్నె కొనుక్కొచ్చుకోవాలని అర్థమైంది నాకు. బట్ మేము ఇంకా టెస్ట్ చేయలేదు. సో వీ హ్యావ్ టు ఈట్ అండ్ సీ. చక్రీ ప్లేట్లో ఎట్లుందో అన్నది మాత్రమే వీనో. ఇప్పుడు ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది. ఓకే సీ పీస్ అయితే మంచి మెత్తగా ఉడికింది. నౌ ఐల్ ఈట్ అండ్ సీ. ఓకే గైస్ టేస్ట్ తిని చూద్దాం. మంచిగా ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని. నాకు ఏమనిపించింది అంటే ఇందులో మన 750 grams కొంచెం రైస్. ఈట్. బాగుంది. బాగుంది. ఎట్లుందిరా? టేస్ట్ అయితే బాగుంది. మటన్ అది నీకు పర్ఫెక్ట్ అనుకుంటా. కొంచెం నీకు హార్డ్ ఇష్టం అనుకుంటా కానీ అప్పట్లో కొంచెం అంత సాఫ్ట్గా లేదు. నాకైతే నచ్చింది. నా ఈ డైడ్ మటన్ బిర్యానీ కోసం ఇంత పాటలు పడ్డం అంటే అర్థం చేసుకోండి మాకు ఫుడ్ మీద ఎంత ప్రేమ ఉందో. మా కేర్ టేకర్ వెళ్ళిపోయింది. ఇది ఆడుకుంటుంది చూడండి. ఎంత ఇష్టమో దీనికి స్క్రీన్ అంటే. నీ బ్యాగ్ ఏది? నీ బ్యాగ్ దెన్ను దీనికి మొన్న వెస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ బుడ్డ బ్యాగ్ పట్టుకో. దాని డ్రెస్కి కూడా మ్యాచ్ అవుతుంది. ఇక సో ప్రిటీ నాను. ఇట్ ఈస్ లుకింగ్ సో ప్రిటీ. అమ్మా The next day. ఐఎమ్ ఆల్ రెడీ. ఇవాళ నేను
నా ఫ్రెండ్తో లంచ్కి వెళ్తున్నా పప్పాయ అన్న ప్లేస్కి. ఇట్స్ లైక్ వెరీ నైస్ అని విన్నా నేను కూడా, బట్ నేను వెళ్ళలేదు. అండ్ అది కూడా చాలా బాగుందని విన్నదంట. సో అందుకే వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఆన్ దట్, టు గో ఆ ప్లేస్కి వెళ్దామని అనుకున్నాము. అండ్ దీస్ ఆర్ మై ఇయర్ రింగ్స్. ఇవి నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నా. అండ్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్ వాట్ ఐమ్ వేరింగ్. బట్ మేము ఇల్లు కొంచెం సర్దిరినట్టు చేస్తున్నాం. లైక్ దెర్ ఇస్ టూ మచ్ స్టఫ్. సో సర్దుతున్నాం. ఐమ్ వేరింగ్ దిస్. ఐమ్ వేరింగ్ దిస్ ఇలా వేస్ట్ కోట్ లాగా. ఆల్రెడీ ముడతలు పడ్డది ఇది. అందుకే లినెన్ వేసుకోవాలంటే నాకు నచ్చదు. బట్ మళ్ళీ ఏమన్నా అంటే దిస్ వైబ్రేట్స్ అట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ తొక్కతోలు అని అంటారు. బట్ యా, ఐ యామ్ వేరింగ్ దిస్. నాకు ఇట్లా వేస్కోట్ లాగా వేసుకోవాలని చాలా రోజుల నుంచి ఉండే. బట్ ఐ వాజ్ నాట్ ఫైండింగ్ సంథింగ్. నాకు ఈ హిప్ కవర్ అయ్యేలా ఉండాలన్నమాట కొంచెం. నేను తీసుకున్నవన్నీ దేవర్ లైక్ ఇంత పైకి ఇలా ఉన్నాయి. ఇలా కూడా బాగానే ఉంది, కానీ నాకు ఈ కింద పొట్ట ఇంకా పోలేదు. కెన్ యూ సీ, ఈ కింద పొట్ట ఇంకా పోలేదు. సో అందుకని అవి అంత సెట్ అయితే లేకుండే. కొన్ని ఇంకా బాగా టైం పడుతుంది పొట్ట పోవాలంటే. సో ఐ వాంటెడ్ సంథింగ్ దట్ కవర్స్ అండ్ ఐ ఫౌండ్ దిస్ ఇస్ వెరీ నైస్. వాట్ డూ యూ థింక్? బాగుందా? ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ అమ్మాయిలు గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ అది ఇది అని అన్నారు. కానీ నేను ఆల్రెడీ ఒక వీడియో మీకు ట్యాగ్ చేస్తా, థింగ్స్ ఐ విష్ ఐ న్యూ ఇన్ మై 20s అని. నేను అందులో క్లియర్గా చెప్పిన దెర్ ఇస్ నథింగ్ దట్స్ 30 దాటిన తర్వాత ఒక అమ్మాయిని హీల్ చేసేది ఏదన్నా ఉంది అంటే అది ఫీమేల్ ఫ్రెండ్షిప్స్, అంతకుమించి ఇంకేం లేదు అని. సో యా, ఐ టోల్డ్ యూ గైస్. అండ్ యా, మీరు ఇట్లాంటివి వేస్తున్నారా అంటే ఇట్లా వేస్కోట్ టైప్? ఒకవేళ వేస్తే ఎక్కడ తీసుకున్నారు అన్నది నాకు అయితే కిందనన్నా చేయండి, లేకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో నన్ను డిఎం చేయండి. నేను ఇలాంటివి ఇంకా కొన్ని కొనుక్కుందాం అని అనుకుంటున్నా. క్వైట్ లైక్ దిస్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే చక్రికి ఇండియాలో ఫ్రెండ్స్ ఎవరు లేరనమాట. అందరూ అవుట్ ఆఫ్ ఇండియానే ఉంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కజిన్స్ కమ్ ఫ్రెండ్స్ అనమాట. సో హీ డజంట్ హ్యాంగ్ అవుట్ విత్ దెమ్ మచ్ ఆఫెన్. ఒకవేళ హ్యాంగ్ అవుట్ చేసినా హీ విల్ ఓన్లీ హ్యాంగ్ అవుట్. ఫ్యామిలీ హ్యాంగ్ అవుట్స్ లాగా చేయడు. అండ్ చక్రి ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ బీయింగ్ జస్ట్ విత్ ఫ్యామిలీ. అంటే నేను, ఈశాన్, కిడ్స్, అది చాలా అనమాట. హీ డజంట్ సోషలైజింగ్ అనేది చక్రికి మ్యాండేటరీ కాదు. బట్ నేను ఎట్లుంటా అంటే అందరూ అట్లనే ఉంటారు అనుకుంటా, లైక్ ఇనఫ్ అని. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత చక్రి ఇంట్లోనే ఉంటాడు అనమాట. సో ఇట్ జస్ట్ గెట్స్ టూ మచ్ నాకు అప్పుడప్పుడు. ఐమ్ లైక్, కొంచెం జరగరా, నాకు స్పేస్ కావాలి, స్పేస్. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా చెప్పండి, స్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత. ఓకేనా, క్యాబ్ వచ్చేసింది. అల్గు అయిపోయింది. తిరిగి వచ్చేసినాను. అండ్ ఇక మా బుడ్డిది రాగానే ఎక్కింది. ఓకే, ఐల్ హ్యావ్ టు ఫీడ్ హర్ నౌ. అండ్ దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ యూ గైస్. ఐ హోప్ యూ రియలీ లైక్ ద వీడియో. నెక్స్ట్ వీడియో రేపు స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ వీక్ నాకు చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. అందులో నాకు నచ్చిన కామెంట్ ఇక్కడ పిన్ చేసేస్తాను, చూడండి. అండ్ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.